అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కార్యాలయాల్లో ఈరోజు మా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఇక్కడ చేరుకొని మా మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు కోటిరెడ్డి గారు ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లా చాలా రోజులుగా క్షామపీడిత ప్రాంతం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా నాగార్జున సాగర్ నుండి నీళ్లను తోడేసి మరి పంటలు కూడా ఎప్పుడు ఎండిపోకుండా గత 10 సంవత్సరాలుగా పంటల్ని కాపాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ దురదృష్టం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 మాసాలుగా రైతుల యొక్క సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయినాయనే ఒక రాజకీయ దుర్బుద్ధితోటి ఏదైతే అనేక జిల్లాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టును కూడా గత అనేక సంవత్సరాలుగా కేఆర్ఎంబి పరిధిలోకి రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అడ్డుకట్ట వేసి వారిని రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి పోకుండా ఆపుదలు చేసినామో దాన్ని అవగాహన లేని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు మరి కేఆర్ఎంబికి అప్పచెప్పడం వల్ల ఈరోజు 2 రాష్ట్రాల మధ్యన పంచాయతీలు పెట్టి కనీసం పంట పొలాలు ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ప్రాజెక్టులో నీళ్లున్నా అందించలేని పరిస్థితికి ఈరోజు నల్గొండ జిల్లాని కరువులోకి నెట్టేయడం అనేది జరిగింది. ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా వచ్చే నీళ్లు కానీ లేకపోతే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లుండి కూడా పంట పొలాలను కాపాడలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. గతంలో ఇదే పరిస్థితి ఒకసారి ఏర్పడ్డప్పుడు ఖమ్మం జిల్లాకు మంచినీళ్ళ పేరు మీద నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయి మధ్యలో ఉండే మన నల్గొండ జిల్లాకు సంబంధించిన పొలాలన్నిటిని కూడా ఎండిపోకుండా పంటలకు 2 దఫాలుగా నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడి లక్షలాది ఎకరాలను వరి పంటను పండించడానికి ఆనాడు ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసి చూపించింది. కానీ ఈరోజు ఖమ్మం జిల్లాకు మంచినీళ్ళు తీసుకుపోతుంటే కూడా ఈ నల్గొండ జిల్లా సంబంధించిన మంత్రులు చూసుకుంటూ ఉన్నారు. అక్కడ కోమటిరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ కానీ వీళ్ళందరూ కూడా చూసుకుంటున్నారే తప్ప కనీసం ఈ పంటలు ఎండిపోతుంటే కాపాడాలి, 1-2 తడిలిస్తే పంటలు పండుతాయి, రైతులు బాగుంటారని ఒక ఆలోచన కూడా చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన వాళ్ళకు, రాజకీయ కక్ష పూరితమైన రాజకీయాలు చేయాలి, ఎవరి మీద ఏ రకంగా అణగదొక్కాలి, పార్టీ కార్యకర్తలను ఎట్లా ఇబ్బందులు పెట్టాలి, నాయకుల మీద ఏ రకంగా దాడులు చేయాలనే ఒక ఆలోచన తప్ప మరి రైతుల్ని కాపాడాలి, ఎండిపోయిన పంటల్ని కాపాడాలి, రైతు పక్షాన నిలబడాలనే ఒక ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకనే మా పార్టీ పిలుపు మేరకు మొన్ననే కేసీఆర్ గారు మరి ఎండిన పంట పొలాలను సందర్శించిన సందర్భంగా రైతులందరూ కూడా గోడున ఏడుస్తూ మమ్మల్ని కాపాడేది మీరే, గత 10 సంవత్సరాలుగా మమ్మల్ని కాపాడినారు, ఇప్పుడు కూడా మా పంటల్ని నష్టపరిహారం ఇప్పించాలంటే మీ వల్లనే జరుగుతుంది, మీరు తప్పకుండా ముందుకు రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి రైతులు తీసుకొచ్చిన సమస్యలన్నిటిని కూడా మేమందరం పార్టీ పరంగా కూర్చొని మాట్లాడుకొని ఎండిన పంట పొలాలన్నీ కూడా పరిశీలన చేసి వారందరూ కూడా ప్రతి ఒక్క ఎకరాకు వరి పంట ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ తప్పిదం వల్ల ఎండిన పంటలు ఏవైతే ఉన్నాయో వాటి ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలి, వెంటనే సర్వేలు ప్రారంభం చేయాలి, అధికారుల బృందాన్ని పంపాలి, రైతులను ఓదార్చాలి, వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి, ఆ 25,000 నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి ప్రధానంగా. రెండవది, ఏదైతే ఆనాడు మీరు ఎన్నికల ముందు మాటిచ్చిరో వెంటనే మీరు పంటలు ఏవైతే ఉన్నాయో కోస్తున్నారు, వానాకాలం పంటలు ఆపుకోండి, మా ప్రభుత్వం డిసెంబర్లో వస్తుంది, వెంటనే మీకు 500 మరి క్వింటాలకు బోనస్ ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చినారు. ఈరోజు రైతులు ఒక రకన పంటలు ఎండిపోయి ఉన్నాయి, కొద్ది గొప్ప పండిన పంటలకు ఇప్పుడిప్పుడే మీరు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు, ఆలస్యమైంది అయినా పర్వాలేదు, ఏదైతే యాసంగి పంట వచ్చిందో వాటన్నిటి కూడా ఏదైతే క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించాలి. అదేవిధంగా ఆనాడు మీరు ఏదైతే ఎన్నికల ముందు ఒకేసారి 2 లక్షల రూపాయల రైతుల యొక్క రుణాలని మాఫీ చేస్తామని చెప్పినారో ఆ 2 లక్షల రూపాయలు కూడా వెంటనే మాఫీ చేసి రైతుల్ని కొంత ఓదార్పునివ్వాలి. అదేవిధంగా కరెంటు సమస్య కూడా చాలా తీవ్రంగా ఉన్నది.
ఎక్కడ చూసినా రోజుకు 7 నుంచి 10 సార్లు కరెంటు పోతూ ఉన్నది. నాణ్యమైన కరెంట్ ఇస్తలేరు, మోటార్లు కాలిపోతున్నాయి, స్టార్టర్లు పేలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. రైతులందరూ కూడా ఇబ్బందులలో ఉన్నారు. నాణ్యమైన కరెంటు కూడా అందించి రైతుల్ని కాపాడాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మా పార్టీ వైపున మెమోరాండం సమర్పించినాం. దురదృష్టం ఈ నల్గొండ జిల్లాలో ఎందుకో మరి మేము ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడ కలెక్టర్ ఉండరు, జాయింట్ కలెక్టర్ ఉండరు, ఆఫీసు చూస్తే ఎవరూ లేరు. ఫోన్లు చేస్తే ఫోన్లకు రెస్పాండ్ అవుతలేరు. ఒక మాజీ ఎమ్మెల్యేలు ఇంతమంది, ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినాం. మా పార్టీ కార్యక్రమం ఉన్నది, మేము ఉదయం నుంచి ఫోన్లు చేస్తున్నాం, మా కార్యక్రమం ఉన్నది, వస్తున్నాం, మీకు కలుస్తామంటే కూడా మా ఫోన్లు కూడా స్పందిస్తలేరు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అందరినీ గౌరవించాలి. ప్రజలకు సేవ చేయడానికి అధికారులు ఉన్నారే తప్ప వేరే పద్ధతులు లేరు. అధికార పార్టీకి కొమ్ము గాయడానికి లేరు. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ కానీ ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే మరి ఏదైనా సరే ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మీరు ఆలోచన చేయాలి తప్ప వేరే రకంగా ఉండకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా పార్టీ అందరి తరఫున మరి ఈ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.